క్రీస్తు యేసునందు విశ్వసించినటువంటి సహోదరి సహోదరులకి గేట్ ఆఫ్ మినిస్ట్రీస్ వారు అందిస్తున్నటువంటి క్రీస్తు సందేశాలు అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి మా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ఇప్పుడు ఒక మధుర గీతం తర్వాత డాక్టర్ జాన్ ప్రసాదరావు గారు మనకు ఒక సందేశాన్ని అందించబోతారు. దయచేసి అందరూ వీక్షించాలని కోరుచున్నాం. మనోహరము ప్రభు స్వరము మహామధురం ప్రభు ముఖం మనోహరము ప్రభు స్వరము మహామధురం. హల్లెలూయా మనోహరుడు రత్నవన్నుడు ధవళవన్నుడు నా ప్రియుడు మనోహరుడు రత్నవన్నుడు ధవళవన్నుడు. అది వేళలో నా ప్రియుని పదివేలలో నా ప్రియుని తదినముగా గుర్తించెదన్ పదిలముగా గుర్తించెదన్. ప్రభు ముఖము మనోహరము ప్రభు స్వరము మహామధురం. ఎందరూ కలములతో నిత్యము నన్నాయన తృప్తి పరదు. ఎందరూ కలములతో నిత్యము నన్నాయన తృప్తి పరదు. నే ప్రభుని నీడలలో నే ప్రభుని నీడలలో నివసించెదన్నే నానందముతో నందును. ప్రభు ముఖము మనోహరము ప్రభు స్వరము మహామధురం. నా ప్రియుని కౌగిలిలో
కౌగిలిలో నీ పరవశుడనై నిండును. ఆయనలో ఆయనతో ఆయనలో ఆయనతో నిత్యానందముగా నుండును. నిత్యానందముగా నుండును. రఘుముఖము మనోహరము రఘుస్వరము మహామధురం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రతి మానవుడు లేక ప్రతి వ్యక్తి ఒకే మాట ఒకే బాట అనే లక్షణాలు కలిగి ఉండాలి. పయనించిన ఒకే దానిలో పయనించాలి కానీ రెంటి మీద ప్రయాణం చేయకూడదు. మనము ఈ దినము చెప్పబోయే అంశము 2 దొడ్ల మధ్య నివాసం అనే వచనాన్ని మనం ధ్యానం చేస్తాం. ఆదికాండం 49:14 వచనం. ఇస్సాకారు 2 దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గర్భం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, పరిశుద్ధుడా, నీ పాదములకు స్తోత్రములు నాయన. చదవబడిన వాక్యము ద్వారా మీరు మాట్లాడండి. నీ పరిశుద్ధాత్మ అధ్యక్షతను నడిపించి ఆశీర్వదించమని యేసు ప్రభు నామముపేట వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరోసారి చదువుకుందాం. ఇస్సాకారు 2 దొడ్ల మధ్య పండుకొని ఉన్న బలమైన గార్ధవము. వాక్యములో మనుషులను జంతువులుగా పోల్చబడిన విషయాలు కూడా వాక్యములో ఉన్నాయి. సుమ జంతువులుగా ఇస్మాయిలు అడవి గాడిద వంటి వాడనింది వాక్యములో. నిజమే, అడవి గాడిద వంటి వాడే ఇస్మాయిలు. అంతేకాకుండా దాను కట్లపాము వంటి వాడనింది. ఆ విధంగానే ఇస్సాకారు బలమైన గార్ధము వంటి వాడని. నప్తాలి ఇడవబడిన లేడీ అనింది వాక్యంలో. ఆ విధంగా మనుషులను జంతువులతో పోల్చినాడు. ఇప్పుడు మనం చెప్పే అంశంలో బలమైన గార్ధముగా ఇస్సాకారును చెప్పబడినట్లుగా ఉంది. ఈ ఇస్సాకారు లేయా కుమారుడు, 5వ కుమారుడు, మొత్తములో 9వ కుమారుడైన యాకోబు కుమారుని ఆశీర్వదిస్తూ ఈ విధంగా మాట్లాడినాడు. దాన్ని ధ్యానం చేసే ముందుగా యాకోబు విషయం కొన్ని ధ్యానం చేసుకుందాం. యాకోబు అన్న మెడిమిని పట్టుకున్నవాడు, ఇంకా మోసగాడని ఉంది. తండ్రి దీవెనలు పొందటానికి అన్న వేషం వేసుకొని వచ్చినాడు. వస్త్రము తనది కాదు సుమా, అన్న వస్త్రం వేసుకున్నాడు. ఈ రోజులలో కూడా చాలా మంది భక్తి వేషాలు వేసుకునే వాళ్ళు ఉన్నారు. ఆ తండ్రి ఆ వస్త్రాన్ని సువాసన చూసినాడు. యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉంది అన్నాడు. యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉంది. వస్త్రం ఎవరిది? తనది కాదే, అన్నది. అది యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉంది. ఈ రోజులలో కూడా అందరూ దేవుని సువాసన కనపడుతుంది, కానీ ఆ వస్త్రము తనది కాదు సుమా. అనుకరించేవారు ఉన్నారు. ప్రార్థన అనుకరిస్తారు, మాటలు అనుకరిస్తారు, తర్వాత వాక్యం అనుకరిస్తారు. ఈ విధంగా చేస్తూ ఉంటారు, కానీ అనుకరించే భక్తి అది నిజమైన భక్తి కాదు సుమా. ఆ విధంగానే ఈ విషయంలో చూస్తే అన్న యొక్క వస్త్రాన్ని వేసుకొని వచ్చినాడు. అన్న వస్త్రం వేసుకొని వచ్చినాడు. అంతేకాదు వేషం కూడా వేసుకున్నాడు. చేతులకు మెడకు ఆ ఎంట్రుకలు కలిగిన ఆ బొజ్జును కనిపించినారు. తల్లి ప్రేరేపణ అది. ఈ రోజులలో బిడ్డలకు తల్లి ప్రేరేపిస్తుంది సుమా. చెడు చేయమని నేర్పిస్తారు. హేరోదియా దైవజనుని యొక్క తల నరికించి పల్లెములు పెట్టియమని తల్లి ప్రేరేపించింది హేరోదియా తన బిడ్డకు. బిడ్డలకు అలాంటి తల్లులు చెప్పేవారు ఉన్నారు సుమా నీది అవినీతిని. కానీ ఇక్కడ చూడండి, తల్లి ప్రేరేపించి దీవెనలు పొందటానికి వేషం వేయించింది, కానీ మాటలలో పట్టుకున్నాడు ఆయన తండ్రి. స్వరమేమో యాకోబు స్వరము, చేతులేమో
ఏషావు చేతులు. ఈనాడు కూడా క్రైస్తవులు కూడా ఎలా ఉన్నారంటే స్వరము ఒక విధంగా ఉంటుంది, భజన చేయుతూ భక్త పాలకని పాడుతూ లీనమైనట్టుగా ఉంటారు, ప్రార్థనలో లీనమైనట్టు ఉంటారు, కానీ స్వరము చేతులు మరి ఒక విధంగా ఉంటుంది. మాటలు చేష్టలకు క్రైస్తవత్వం ఏమాత్రం ఉండదు. విశ్వాసని పేరు పెట్టుకుంటాము, విశ్వాసం అనేది ఉండదు. ఎందుకంటే అంజురుపు చెట్టు దగ్గరికి పోతే ఆకులు మాత్రం ఉన్నాయి కానీ ఫలములు లేవు. ఈనాడు ఫలములు లేని విశ్వాసం లేని క్రైస్తవులు ఉన్నారు. ఏ విధమైతే యాకోబు ఆఖరుకు వర్ణించడానికి సమయం లేదు. ఆ కుమారుడైన ఇస్సాకారుని దీవిస్తూ ఈ మాట అన్నాడు. మరలా చదువుకుందాం చూడండి. ఇస్సాకారు రెండు దొడ్ల మధ్య పండుకొనిన బలమైన అర్థం. ఇస్సాకారు అంటే కొనబడిన అని అర్థం. కొనబడుట అంటే అర్థమైంది, ఒక అమ్మితే కదా కొనుక్కుండేది, కాబట్టి అమ్మబడిన వాడని కూడా చెప్పవచ్చు. కొనబడిన అని అర్థం. ఇలేయాక 5వ కుమారుడు, మొత్తములు 9వ కుమారుడు. కానీ ఇతను ఒక దొడ్డిని మాత్రం నమ్ముకోలేదు సుమా. ఈ రోజులలో కూడా ఒక దొడ్డిని నమ్ముకారు. ఒకరోజు ఒక దొడ్డి, ఇంకొక రోజు ఒక దొడ్డికి పోతారు. అనగా ఒక సమాజ మందిరంలో ఒక రోజు, ఇంకొక సమాజ మందిరంలోనికి ఇంకొక రోజు వెళ్తారు. కానీ రూతు అలాగ చేయలేదు. ఒకే పొలాన్ని నమ్ముకున్నది, పరిగి ఏరుకున్నది, ఆ పొలానికి యజమానురాలైపోయింది. ఏ పొలములో ఉంటామో, ఏ బండల నుండి చెక్కబడతామో, దేని నుండి తీయబడతామో దానిలోనే ఉండాలి, కానీ అన్నిటి దగ్గరికి తిరగటానికి వీల్లేదు. కానీ ఇతను 2 దొడ్ల మధ్య పండుకున్నట్టుగా ఉంది. బలమైన గార్భవం. దేవుని వాక్యములో యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో 3వ వచనంలో ఒక మాట ఉంది, తీయని అవసరం లేదు, గాడిద సొంతవాని దొడ్డి తెలుసుకొనును. కానీ ఈ బలమైన గాడిద సొంత దొడ్డి ఏదో తన పరాయి దొడ్డి ఏదో తెలుసుకోలేకపోయినాడు ఇస్సాకారు. సొంత దొడ్డి తెలియదు, పరాయి దొడ్డి అనేది. అందుకని రెంట మధ్య నివాసం వేసుకున్నాడు. ఆ దొడ్డిని సంతోషపెట్టాలా, ఈ దొడ్డిని సంతోషపెట్టాలా. ఎందుకయ్యా ఆ విధంగా చేసినారు? చదువుకుందాం చూడండి. 49:15 చూసుకుందాం. అతడు విశ్రాంతి మంచిదగుటయు భూమి రమ్యమైనదగుటయు సూచన. బాగా గమనించండి. ఆ ప్రాంతం అంతా, భూమి అంతా కూడా ఎలాగుంది? రమ్యముగా కనపడిందంట. అతని కన్నులు చూడండి ఎలాగున్నాయో. అవ్వకు కనపడినట్టు ఆ పండు రమ్యముగా కనపడింది. ఆ పండు రమ్యముగా కనపడింది తన కన్నులకు. అందుకనే ఆ పండు తిన్నది, తాను భర్తకి ఇచ్చింది. ఆఖరుకు పాపములో పడిపోయి మరణము, దుఃఖము, ఆయాసం. చూడటానికి రమ్యమే, పట్టణం రమ్యమే, కానీ నీళ్లు మంచి వేషం ఒక విధంగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రదేశం రమ్యముగా కనపడిందంట. లోతుకు కూడా ఆ సొదొమ గొమొర్రా అనేది ఎలా కనపడిందంటే యెహోవా దేవించిన చేని వలె ఉందంట. యెహోవా తోట వలె కనపడింది, రమ్యముగా కనబడింది. పై వేషం చూస్తే రమ్యంగా కనుక దానిని ఆశించినాడు. అందుకని 2 దొడ్ల మధ్య ఉన్నాడు. రమ్యముగా ఉండి ఆఖరుకు రమ్యముగా ఉందని దానిలో 2 దొడ్ల మధ్య ఉన్నందువలన నష్టం ఏమొచ్చిందో చూసుకుందాం చూడండి. మంచి విశ్రాంతి దొరుకుతుందని ఆశించాడు, కానీ ఆఖరికి ఏమి దొరికింది చూడండి. మోయుటకు భుజము వంచుకొని ఎత్తి చేయు దాసుడగును. తర్వాత బాగా గమనించండి. రమ్యముగా ఉందని 2 దొడ్ల మధ్య నివాసం ఉంటే ఆఖరికి భుజం వంచాల్సి వచ్చింది. దేనికి భుజం వంచాల్సి వచ్చింది? దాసత్వానికి. దొరికింది దాసత్వం. అందరికీ దాసుడు కావాల్సి వచ్చింది. ఎంత దౌర్భాగ్యం! 2 దొడ్ల మధ్య ఉండి విశ్రాంతి దొరుకుతుందని అనుకున్నాడు. 2 దొడ్లలోని విశ్రాంతి దొరకదు సమా. నిలకడగా ఒక దొడ్డిలో ఉండి పెరుగుతూ పెద్ద ఇతరు అందులో కానీ ఉంటే విశ్రాంతి దొరుకుతుంది, కానీ 2 దొడ్ల మధ్య ఉంటే నివాసం చేసుకుంటే విశ్రాంతి దొరుకుతుందా? విశ్రాంతి కాదు, అశాంతి దొరికింది అతనికి. దాసత్వము దొరికింది. అందరికీ దాసుడు అయిపోయినాడు. ఎందుకంటే జ్ఞానం లేదు. ఎలాంటి అతను బలమైన గార్ధం అనగా ఆ గాడిద ఏం మోస్తుంది? అందరి బట్టలు మోసేది. కాబట్టి అందరికీ దాసుడు అయిపోయినాడు 2 దొడ్ల మధ్య ఉన్నందువలన. కాబట్టి దేవుని బిడ్డలారా, 2 దొడ్ల మధ్య ఉంటే ఎంత దౌర్భాగ్యమో, ఎలాంటి నష్టమో చూడండి. ఈ విధంగా 2 దొడ్ల మధ్య ఉన్న ఇంకొక ఆయన కూడా చూసుకుందాం చూడండి. ఆదికాండం 12వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకును తూర్పునున్న హాయికి మధ్య గుడారం వేసి. ఇక్కడ చూడండి, దేవుని చేత పిలువబడినాడు అబ్రహాము. దేవుని చేత పిలువబడి సమస్తాన్ని వదిలిపెట్టి వచ్చినాడు, బయటికి వచ్చినాడు. ఏ దేశమో సూచించకపోయినా దేవుని యందు నీతి కలిగిన వాడై, దేవుని యందు విశ్వాసం గలవాడై తన వారిని వదిలి బయటికి వచ్చినాడు. కానీ అబ్రహాము బేతేలుకును హాయికి మధ్య గుడారం వేసుకున్నాడు. దేవుడు నన్ను పిలిచాడే,
దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నాకు అది చాలని అనుకోకుండా ఒకే చోట ఉండకుండా బేతేలులో నివాసం చేయవలసిన వాడు బేతేలులో నివాసం చేయకుండా బేతేలుకు హాయికి మధ్యన గుడారం వేసినాడు. హాయి అనగా పాడు దిబ్బ అని అర్థం. ఆ పాడు దిబ్బలో ఉన్న పురుగులన్నీ కూడా అబ్రహాము మస్తిష్కంలోకి చేరినాయి. అందుకని అలాంటి పాడు దిబ్బకు ఆయా లక్షణం కూడా వచ్చింది. ఒకసారి కరువు కలుగగా ఐగుప్తుకి వెళ్ళినాడు. దేవుని చేత అభిషేకించబడిన వాడు, దేవుని చేత పిలవబడిన వాడు, అబ్రహాం అని పేరు మార్చబడిన వాడు, అనేక జనములకు తండ్రి అవుతామని వాగ్దానమును పొందినవాడు. అలాంటి అబ్రహాము ఏమైంది? ఐగుప్తు దేశానికి కరువు కలుగుగా పోయినాడు. కానానులో ఉండవలసిన వాడు కరువు కలిగిన వెంటనే ఎక్కడికి వెళ్ళినాడు? ఐగుప్తుకి వెళ్ళినాడు. ఐగుప్తుకి వెళ్ళి ఏం చెప్పినాడు? తన భార్య విషయంలో ఈమెను చెల్లెలు అన్నాడు. చూడండి, ఇది అబద్ధం కూడా ఎలాగుంది, అందులో నిజం ఉంది, అలాంటిది అబద్ధం ఉంది అనేది అర్థమవుతుంది. వివాహం చేసుకోకముందు నిజమే తండ్రి కూతురే, చెల్లెలే, తన తోడ పుట్టిన తల్లికి పుట్టిన ఆమె కాకపోవచ్చు, కానీ ఒకే తండ్రికి పుట్టిన వారు చెల్లెలు. కానీ పెళ్లి చేసుకున్నాక భార్య అవుతుంది కదా, భార్యను మళ్ళీ చెల్లెలు అని చెప్పటమే. చూడండి, అబద్ధం చూడు ఎంత సులువుగా మాట్లాడుతున్నాడు. అక్కడికి వచ్చినప్పుడు ఈనాడు విశ్వాసులు కూడా చిన్నగా అబద్ధం ఆడతారు. నలిపి వదిలినది అబద్ధమే, నలిపి వదిలిన అబద్ధమే, పెద్దగా అబద్ధం చేసినా అది అబద్ధమే. ఎందుకనగా రెంటి మధ్యలో నివాసం చేసేవారికి అలాంటి లక్షణాలు ఉంటాయి. అటు లోకము, అటు దేవుడు, అటు లోక మర్యాద, అలాగే దేవుని మర్యాద. లోక మర్యాదను అనుసరించే లోతు బిడ్డలు చెడిపోయినారు. లోతు బిడ్డలు లోక మర్యాదను అనుసరించి తండ్రి చేత వ్యభిచారం జరగబడి తండ్రి చేత సంతానము గని ఆఖరికి శాపగ్రస్త వంశాలకు తండ్రి తల్లులైపోయినారు. రెండు దొడ్ల మధ్య నివాసం ఉంటే ఎలాంటిదో చూడండి. దేవుని బిడ్డలారా, నీవు రెండు దొడ్ల మధ్య నివాసం చేస్తున్నావా? నిన్ను నీవు ఆలోచన చేసుకోవాలి. సంసోను కూడా రెండు దొడ్ల మధ్య నివాసం చేసినాడు. దేవుని పాదపీఠంలో కూర్చొని దేవుని ప్రార్థించేవాడు. ఆఖరుకు ఎక్కడికి పోయినాడు? ఢిల్లీల దగ్గరికి వెళ్ళినాడు. అటు యేసు దగ్గర ఒక అడుగు, దేవుని యొద్ద ఒక అడుగు. ఈ విధంగా సంసోను చేసినందువలన ఆఖరికి ఏమైపోయినాడు? సంసోను యేసుతో జోడై, తలబోడై, కన్నులు లేని కపోజి అయి, దాగోను గుడి చుట్టూ ఇసురాయి విసిరే దౌర్భాగ్యము దొరికింది. రెండు దొడ్ల మధ్య నివాసం అంటే అంతే సోమా. యోధా విషయం కూడా గమనించండి. యోధా యేసుక్రీస్తు ఉన్నాడు, యేసుక్రీస్తు తిన్నాడు, యేసుక్రీస్తు తిరుగుతూ ఉన్నాడు. ఒక అడుగు తీసుకుపోయిస్తావు ఎక్కడ? ప్రధాన యాజకుల యొద్ద వేసినాడు. యేసుక్రీస్తుని పట్టిస్తే నీవు నాకేమి ఇస్తావు? రెండు దొడ్ల మధ్య నివాసం ఉంటే ఎంతో చూడండి. కేవలం యేసుక్రీస్తునే నమ్ముకొని ఆయన మార్గంలో నడుస్తూ ఆయనతోనే ఉంటే ఇలాంటిది వచ్చేది కాదు సమా. లోకములో అడుగు పెట్టినాడు, లోకస్తులతో అడుగు పెట్టినాడు. లోకస్తులు లోకానుసారంగా జీవించే వారితో సహవాసము చేస్తే ఎలాంటిది? దుష్ట సాంగత్యం మంచి నడువడిని చెరిపేస్తుంది. ముందేమో అతను సంచి వదిలి రాలేదు కనుక, లోకాశ ధనాశ వదిలి రాలేదు కనుక ఆఖరికి ధనానికి దాసుడైపోయినాడు. యేసుక్రీస్తుని అమ్మేసినాడు. రెండు దొడ్ల మధ్య నివాసం చేసినందువలన 30 వెండి నాణాలకు యేసుక్రీస్తును అమ్మినాడు. నేను అనుకుంటాను, యేసుక్రీస్తుని అమ్మినాడా, తనకు తానే 30 వెండి నాణాలకు అమ్ముకున్నాడా అనేది అర్థమవుతుంది. ఆఖరకు తనకు తానే ఉరి చేసుకుని పైనుండి కింద పడి పేగులు బయటికి వచ్చి చచ్చాడు. రెండు దొడ్ల మధ్య నివాసం ఉంటే ఎలాంటి దౌర్భాగ్యము. సహోదరి సహోదరుడా, నువ్వు రెండు దొడ్ల మధ్య నివాసం చేస్తున్నావా? దేవుని మందిరములో ఉంటూ దేవుని సన్నిధిలో కాలము కలుపుతూ లోకస్తులతో నీవు జీవిస్తున్నావా? లోకస్తులతో సహవాసం చేస్తున్నావా? లోకానుసారముగా జీవిస్తున్నావా? అటు లోకము, అటు దేవుడైతే లోకములోను అడుగుపెట్టే శోకం మాత్రం మిగులుతుంది సుమా. దేవుడే కావాలా, దేవుని సన్నిధియే కావాలని దేవునిలోనే జీవించినట్లయితే దేవుని నీతిని నెరవేర్చేవావుతావు. కానీ లోకములు అడుగు పెడితే రెండు అడుగుల మధ్య నివాసం ఉంటే ఎందుకుని పనికిరాని తప్పిపోయిన కుమారుడు రెండు దొడ్ల మధ్య నివాసం చేసినాడు కనుకనే అటు తండ్రి యొద్ద ఉండి ఆఖరుకు ఎక్కడికి వెళ్ళినాడు? తండ్రిని వదిలిపెట్టి వెళ్ళిపోయి ఆఖరుకు పందులు తినే పొట్టు దొరికింది. రెండు దొడ్ల మధ్య నివాసం ఉండకూడదు. ఒకే పొలాన్ని నమ్ముకో, ఒకే పొలములో ఉండు, ఒకే పొలములో జీవించు. ఏ బండల నుండి చెక్కబడినావో, ఎందులో నుండి తీయబడినావో అందులోనే ఉండి నువ్వు ఎదిగినట్లయితే దేవుని ఆశీర్వాదాలు పొందగలుగుతావు. కాబట్టి ఇస్సాకారు రెండు దొడ్ల మధ్య నివాసము చేసి ఆఖరికి దాసత్వాన్ని సంపాదించుకున్నాడు. వెట్టి సాకరి, వెట్టోడు అలాంటి దాసుడు అయిపోయినాడంటే అందరికీ
అందరికి భుజం ఉంచినాడు. అందరికి భుజం వంచగలిగిన వాడు దాసుడు సుమ. అలాంటి దాసత్వం వద్దు. దేవునికి దాసునిగా, దేవుని బిడ్డగా జీవించాలంటే దేవుని సన్నిధిలోనే నివసించినట్లయితే నీవు సంతోషంగా ఉండగలుగుతావు. లోకంలో మాత్రం అడుగు పెట్టవద్దు. సహోదరి సహోదరులారా, చెప్పబడిన అంశాన్ని ఒకసారి మననం చేసుకుందాం. బలమైన గార్ధవం వంటి వాడు ఇస్సాకారు, కానీ 2 దొడ్ల మధ్య నివాసం చేసినట్లుగా కనపడుతుంది. 2 దొడ్ల మధ్య నివాసం చేస్తే ఆఖరికి తనకు దొరికింది వెట్టి చాకిరీ సుమ. విశ్రాంతి దొరుకుతుందని ఆశించాడు, 2 దొడ్ల మధ్య నివాసం చేసుకున్నాడు. విశ్రాంతి కాదు, ఆఖరికి దొరికింది దాసత్వం, శ్రమ, ఒకరికి లోబడే స్థితి వచ్చింది అని మనం ధ్యానం చేసినాము. అదే కాకుండా యేసుక్రీస్తునే అమ్ముకున్నాడు. ఏది అమ్ముకున్నాడు? యేసుక్రీస్తునే కాదు, 12 సింహాసనాల మీద కూర్చోవలసిన వాడు 12వ సింహాసనం తాను అక్కడే కూర్చొని 12 గోత్రాలకు తీర్పు తీర్చవలసిన ఒక జడ్జిగా ఉండవలసిన వాడు ఆ సింహాసనాన్ని అమ్ముకున్నాడు. అంతే. 2 దొడ్ల మధ్య నివాసం చేసినందువల్ల ఎంత దౌర్భాగ్యం, తన చేతులారా ఊరి వేసుకున్నాడు. సహోదరి సహోదరుడా, ఒక్కసారి అందరూ మరలా కన్నులు మూసుకొని మననం చేసుకుందాం. అందరూ ప్రార్థనలో మనం చేయండి. ఈ విధంగా ప్రార్థన చేయండి. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రభా, 2 దొడ్ల మధ్య నివాసమును గురించి మేము విన్నాము నాయన. అయ్యా, 2 దొడ్ల మధ్య నివాసం ఉంటే ఎలాంటి నష్టం వస్తుందో తెలుసుకున్నాం ప్రభువా. 2 దొడ్ల మధ్య నివాసం ఉన్నందువలన విశ్రాంతి దొరుకుతుంది ఆశించాడు, కానీ ప్రభువా ఎట్టి చాకిరీ దొరికిందని విన్నాం. అబ్రహాము దేవా 2 దొడ్ల మధ్య నివాసం ఉండి ఆఖరికి భార్యనే చెల్లెలు అని చెప్పినట్లుగా విన్నాము నాయన. అయ్యా, మా జీవితంలో లోకములో అసలు దేవుని దేవాని మార్గములో 2 మధ్యలో ఉండక ప్రభువా నీ పాద సన్నిధిలో నివసించే శక్తిని మాకు దయచేయండి నాయన అని ప్రార్థన చేయండి. ఒకే పొలాన్ని నమ్ముకొని ఒకే మాట మీద ఒకే బాట మీద నిలిచేటట్లు నీ కృప చూపు అయ్యా అని ప్రార్థన చేయండి. ఆ ప్రభు మన కొరకు రక్తమును కార్చినాడు, ఆ ప్రభు మన కొరకు ప్రాణము పెట్టినాడు కనుక దేవా నీ పొలములో నీ సన్నిధిలో జీవించే కృప నాకు అనుగ్రహించయ్యా అని ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, మా పరిశుద్ధుడు అని పాదములకు స్తోత్రములు స్తోత్రములు నాయన. 2 దొడ్ల మధ్య నివాసం ఉన్నందువలన ఇస్సాకారుకు దొరికింది ఎట్టి చాకిరీ దాసత్వమే నాయన. బలమైన గార్ధవం. అవును నాయన, ఆ గార్ధవము అందరి బట్టలు మోసేది కదా, ఆ విధంగానే అందరికీ దాసుడైపోయినాడు. ఇలాంటి 2 దొడ్ల మధ్య అనుభవం మాకొద్దు నాయన అని ప్రతి ఒక్కరు ప్రార్థన చేసి కృప అనుగ్రహించండి. దేవా నీ సన్నిధే నాకు కావాలా, లోకముతో నాకు పని లేదని ప్రార్థన చేసి కృప అనుగ్రహించండి. నీవు ఉండగా నాకు లోకములోనిది ఏది నాకు అక్కరలేదు ప్రభు అని దావీదు ప్రార్థన చేసినట్లుగా అలాంటి ప్రార్థన అందరికీ ప్రసాదించండి నాయన. దేవా నీ చిత్తానికి లోబడి జీవించే కృప అనుగ్రహించండి. నీ పొలములో నమ్ముకొని నీ పొలములో జీవించే కృప అనుగ్రహించండి. నీ వాక్యానుసారం జీవించే కృప అనుగ్రహించమని ఆశీర్వదించమని, వాక్యమైన ప్రతి బిడ్డలను జీవించమని, ఇందుకు సహాయం చేసిన ప్రతి బిడ్డలను జీవించమని, శరీర అనారోగ్యాలతో బాధపడుతున్న బిడ్డలను, పడకలు ఉన్న బిడ్డలను సంపూర్ణంగా స్వస్థత దయచేయమని, దేవాని ఆత్మతో అభిషేకించమని, ఇంకా ఎవరు మారు మనసు పొందకుండా 2 దొడ్ల మధ్య నివాసం ఉంటున్నారనో వారితో మీరు మాట్లాడమని ఆశీర్వదించమని, వారి గుండెలు బద్దలు చేసి ప్రభా నీ వాక్యానికి లోబడి జీవించేటట్టు దేవా పాపినైన నన్ను క్షమించని ప్రార్థన చేసి అనుభవం ప్రసాదించమని ఆశీర్వదించమని మా ప్రభువును మా రక్షకుడిని ప్రియకుమారుడైన యేసు పేట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. మీకు అందరికీ నా వందనాలు. నా సాక్ష్యమును మీ మధ్య ఉంచుతూ ఉన్నాను. 75లో నా వివాహం అయినది. 75లో వివాహం అయిన తర్వాత 12 ఏండ్ల వరకు నాకు సంతానము లేదు. కానీ లోకంలో అనేకమైన విధములుగా నేను ఎంతో శ్రమ పడిన. అందరు నాను వాళ్ళు కూడా నన్ను గొడ్రాలనేనని పిలుస్తూ ఉన్నారు. కానీ ఒక దినమున ఒక సహోదరుడు, పాస్టర్ జాన్ ప్రసాద్ సారు వాళ్ళ సహోదరుడు, అమ్మా అన్న సముద్రంలో ఉన్నాడు, అక్కడికి వెళ్ళు నువ్వు అని అన్నాడు. నేను అన్న సముద్రంకి వెళ్ళిన తర్వాత జాన్ ప్రసాద్ సార్ గారు చాలా బాధలో ఉన్నాడు అనమాట. అంటే ఆయన లెయ్యలేని స్థితిలో, అనారోగ్య స్థితిలో ఉన్నాడు అనమాట. సరే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత, అన్న నాకు ఇట్ట సంతానం లేదు, నీ దగ్గరికి అన్న వెళ్ళమన్నాడు అని అన్నాడు. సరేలేమ్మా రామ్మా అని అన్నాడు. కానీ నేను లెయ్యలేని పరిస్థితి, నీకు ప్రార్థన చెయ్యలేని పరిస్థితి ఉంది నాది, అయినా నేను ప్రార్థన చేస్తా రామ్మా అన్నాడు. సరేలే ఆయన యొద్దకు పోయి నేను మోకాళ్ళు వంగినప్పుడు, విశ్వాసంతో నా దగ్గరికి వచ్చినావు, ఈ ఏట నీకు ఒక కుమారుడు దేవుడు అనుగ్రహిస్తున్నాడమ్మా అని ఆయన ఒక వాగ్దాన పూర్వకముగా నాకు చెప్పేసిండు. సరేలే నా విశ్వాసముతోనే నేను ఇంటికి తిరిగి వచ్చిన.
మరి ఈ పాస్టర్ చెప్పిన ఆ మాట నా హృదయంలో ఉందన్నమాట. మరి అప్పుడు దేవుడు ఏం చేసిండంటే నాకు 13వ ఏట ఆయన చెప్పిన ఆ సంవత్సరంలోనే నాకు ఒక పెద్ద కుమారుడు పుట్టిండు. ఆ తర్వాత 5 ఏళ్ల వరకు నాకు సంతానము లేదు. అప్పుడు కూడా ఎన్నో శ్రమలు పడుతున్నా. నేను ఒక్క కుమారుని ముఖము కన్న తల్లి ముఖము చూడకూడదు అనేనని. అయినా నేను మరి ఒక్క కుమారుడే అన్నాడు అన్న, మరి నాకెందుకు ఇంకా 2వ కుమారుడని అనొచ్చు కదా ఈయన అని ఆయన మీద కొంచెం నాకు బాధ కలిగింది. తర్వాత కంబముకు వచ్చిండు పాస్టర్ గారు. వచ్చిన తర్వాత ఆయన ఒక మందిరమును కట్టిండు. ఆ మందిరంలోకి ప్రార్థనకు పోతున్నా వస్తున్నా, నన్ను చూస్తున్నాడు, నా బాధలన్నీ వింటూ ఉన్నాడు, కానీ ఏమీ మాట్లాడలే. మళ్ళా మరుసటి సంవత్సరంలో ఆయన ఒక మాట చెప్పిండు, అమ్మా నేను ఉపవాసం ఉంటా, నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యి అని అన్నాడు. అవును, ఉపవాసముతో ప్రార్థన చేసినాము. చేసిన తర్వాత 7 వారాలు ప్రార్థన చేసిన తర్వాత 7వ వారాన ఆయనకు ఒక వాగ్దాన రూపకముగా ఆయనకు వచ్చేసిందనమాట. అమ్మా నువ్వు ఈ సంవత్సరంలో ఇంకొక కుమారుణ్ణి కందువు అని ఆయన వాగ్దాన రీతిగా, అంటే హాల్ నైట్ ప్రార్థన అది, మరి ఆయన కళ్ళు మూసుకొనే అనేసిండు అనమాట. అనేసిన తర్వాత అని నేను ప్రభా నీకు స్తోత్రములయ్యా అనుకున్నా.